కొలువులు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఏది? నిరుద్యోగుల్ని నిండా ముంచిన ప్రభుత్వం. 2024 జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ రాలేదు. రాజీవ్ యువ వికాసంతో సరిపెడతారని టాక్. ఏడాదికి 2 లక్షల కొలువులు ఏమైనాయి? మే నుంచి అని లీకులు. జూన్ 2 వచ్చినా జాడలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం నకలుగా కాంగ్రెస్ సర్కార్. ఏటా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఓడ ఎక్కాక బోడమల్లయ్య సామెతలాగా జాబ్ క్యాలెండర్ ఊసే మర్చిపోయింది. 2024లో హడావిడిగా ప్రకటించిన క్యాలెండర్లో ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. ఎస్సీ రిజర్వేషన్ సాకుతో దాన్ని మూలన పడేశారు. పైగా గత ప్రభుత్వంతో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు ఖాతాలో వేసుకొని నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. దాంతో మళ్లీ ఘోరంగా మోసపోయామని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. తాడో పేడో తేల్చుకునేందుకు జేఏసీలుగా ఫామ్ అవుతున్నారు. ఈ మధ్య ఇందిరా పార్కులో భారీ ఎత్తున ధర్నా కూడా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 55,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఘంటా బజాయిస్తున్నారు. నిజానికి గ్రూప్ 1, 2, 3, 4 పోస్టుల భర్తీకి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నోటిఫికేషన్లు పడ్డాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్, విద్యుత్ సంస్థలు, గురుకులాల్లో కూడా అప్పట్లోనే ప్రకటనలు వచ్చాయి. వాటిల్లో కొన్నింటికి రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఎగ్జామ్స్ నిర్వహించారు. మరికొన్నింటికి రిజల్ట్స్ వెల్లడించి నియామక పత్రాలు ఇచ్చారు. కేవలం గ్రూప్ 1 టీచర్ల ఉద్యోగాల్లో కొన్ని పోస్టుల సంఖ్య పెంచడం, చిన్నవి 12,000 ఉద్యోగాలు సొంతంగా భర్తీ చేయడం తప్ప కాంగ్రెస్ సర్కార్ ఒరగబెట్టింది ఏమీ లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మే దాటి జూన్ వచ్చేసింది. 2024 ఆగస్టు నుంచి కొత్త జాబ్ క్యాలెండర్ అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఎస్సీ వర్గీకరణ పేరుతో దాన్ని వాయిదా వేశారు. మే నెల నుంచి రెగ్యులర్గా నోటిఫికేషన్లు వస్తాయని లీకులు వదిలారు ప్రభుత్వ పెద్దలు. కానీ మే నెల పోయి జూన్ వచ్చినా కొలువుల ఊసు ఎత్తడం లేదు. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఇక ఈ ఏడాది కూడా ఉద్యోగాల భర్తీ లేనట్టే. గ్రాడ్యుయేట్ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇందులో నిరుద్యోగుల ప్రభావం చాలా వరకు కనిపించింది. అయినా రేవంత్ ప్రభుత్వం లీకులు వదలడమే తప్ప రియల్గా జాబ్ క్యాలెండర్ ప్రకటించే పరిస్థితి కనిపించట్లేదు. ప్రతి ఏటా జూన్ 2న అన్ని శాఖల్లో ఖాళీలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి సెప్టెంబర్ 15 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందో తెలియడం లేదు. రాజీవ్ యువ వికాసంతో సరిపెట్టేస్తారా? రాజీవ్ యువ వికాసం కింద నిరుద్యోగులకు రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఎలాగో నిరుద్యోగులకు సాయం చేస్తున్నాం కదా, ఇంకా సర్కారీ కొలువులు ఎందుకు అనే ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తోందని నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో దఫాలుగా 5 లక్షల మందికి యువ వికాసం కింద 1 లక్ష లోపు రుణాలను ఇవ్వబోతున్నారు. దీంతోనే సరిపెట్టేసి కొలువుల సంగతి మర్చిపోమని ప్రభుత్వ పెద్దలు చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిరుద్యోగ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి నకలుగా కాంగ్రెస్ సర్కార్ తయారైందని నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు.